వేణుమాధవ్ శర్మ గారితోనే ఉన్నాము. మనము ఈ వనదుర్గ అమ్మవారి టెంపుల్లో ఉన్నామండి. వనదుర్గ అమ్మవారు ఎలా ప్రతిష్టామైంది, ఎప్పుడు ఈ గుడిని ఆజ్ఞాపించారు ఈ గుడిని స్థాపించమని, దాని గురించి మాకు కొంచెం మా ప్రేక్షకులకు కొంచెం వివరిస్తారని. శ్రీ గురుభ్యో నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వనదుర్గాంబ రాజరాజేశ్వరి సమేత శ్రీ శారదా చంద్రమౌళీశ్వర స్వామినే నమః. గతంలోకి వెళితే ఎంతో అద్భుతమైనటువంటి శక్తి కలిగినటువంటి దేవతగా ఈ అమ్మవారి యొక్క ప్రాశస్త్యం తెలుసుకోవాలంటే చాలా విచిత్రమైనటువంటి సంఘటనలు చాలా చోటు చేసుకున్నాయి ఈ ప్రాంతంలో. ఈ వనదుర్గ అమ్మవారు ముందుగా మా గురువులైనటువంటి పుష్పగిరి పీఠాధీశ్వరులు శంకరాచార్యుల వారు శ్రీ 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 విజయానృసింహ భారతీ స్వామి వారు నాకు మంత్రశాస్త్ర గురువులు. మంత్రశాస్త్రంలో నాకు మొదటి నుంచి ఆలు దిద్దించి మంత్రశాస్త్రంలోకి నన్ను ప్రవేశింపచేసి ఎంతో ఓర్పుతో మంత్రాన్ని అన్నీ ఉపదేశం చేసి వాటి అనుష్ఠానాలన్నీ పూర్తి చేయించి నాకుగా ఒక జీవిత సార్థకత్వాన్ని కలగజేసినటువంటి మహానుభావులు నా గురువులు. 30 సంవత్సరాలకి నాకు పూర్ణ దీక్షనిచ్చి నాకు మహాకాళి దేవస్థానంలో మంత్రశాస్త్రానికి సంబంధించినటువంటి చండీ పారాయణ అనేటువంటి ఒక ఉత్తమోత్తమైనటువంటి స్థానంలో నాకు అమ్మవారి సాన్నిధ్యంలో స్థానం కల్పించినటువంటి మహానుభావుడు మా గురువుగారు. మా గురువుగారు శ్రీ 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 విజయానృసింహ భారతీ స్వామివారు వనదుర్గ అమ్మవారి విశిష్టత ఏ విధంగా కలిగింది అని వారి దగ్గర నుంచి తెలుసుకోవాలి అంటే విజయానృసింహ భారతీ స్వామివారు శంకరాచార్యుల వారు పుష్పగిరి పీఠాధిపతులు తులసయ్య గారు, రమణమూర్తి సినిమా డైరెక్టరు వారు, అంజయ్య గారు, వీరందరూ కూడా ఈ అమ్మవారి యొక్క ప్రాశస్త్యతని తెలియజేయడం కోసం చాలా పాటుపడ్డారు. అంజయ్య గారికి కృష్ణానదిలో దొరికినటువంటి యొక్క వనదుర్గ అమ్మవారిని బయటికి తీయించి దీనికి కొత్త జీవో ఒకటి ఫామ్ చేసి వారు దగ్గర పెట్టుకొని యావత్ భారతదేశాన్ని ఒక అంబాసిడర్ కార్లో విశేషమైనటువంటి ప్రదేశాలన్నీ ఈ యొక్క తీర్థాలు క్షేత్రాలు ముఖ్యమైనటువంటి అమ్మవార్ల దేవాలయాలు అన్నిటినీ కూడా తిప్పి తీసుకురావడం జరిగింది. ఆ క్రమంలోనే శృంగేరి పెద్ద స్వామి వారికి ఈ యొక్క విగ్రహాన్ని ఇద్దామని వారిని అడగగా స్వామివారు ఇంతటి తేజోమూర్తి మహిమాన్వితమైనటువంటి ఈ వనదుర్గ అమ్మవారిని మేము పెట్టుకోము, మా వల్ల కాదు, ఇది తీసుకెళ్ళుకోమన్నారు. ఆనాడు కంచి పరమాచార్యులు నడిచే దైవమైనటువంటి స్వామివారు ఇంకా ఆ స్థానంలో ఉన్నారు కాబట్టి వారి దగ్గరికి కూడా వెళ్ళడం జరిగింది. వారికి ఇస్తే ఈ అమ్మవారిని ఆ రోజుకే పాపం వారికి చాలా వృద్ధాప్యంలో సరిగ్గా కరగొట్టిన స్థితిలో వారు అమ్మవారి విగ్రహాన్ని కడిగి చూసి ఆ తేజస్సు అద్భుతమైనటువంటి తేజస్సు ఈ కూడా వనదుర్గయే కాదు, ప్రత్యంగిర కూడా బగడాంగి కూడా ఇంతటి తేజస్వరూపిణి మేము
భరించలేము అని చెప్పి వారు కూడా నిరాకరించడం. ఆ సమయంలో ఎక్కడా కుదరనటువంటి సమయంలో ఆ అమ్మవారిని తీసుకొచ్చి పుష్పగిరి స్వామివారిని బేగంపేటలో ఉన్నటువంటి శంకర మఠంలో వారిని అర్థించగా వారు ఈ యొక్క అమ్మవారి యొక్క ఔన్నత్యాన్ని తెలుసుకొని కాదు అనకుండా అక్కడ ఒక దేవాలయంలో ఉన్నటువంటి చెట్టు కింద పెట్టి గెలుకోండి, దీని నుంచి మీరు ఏమీ ఆశించకుండా విలసిల్లుతున్నటువంటి ఆ పీఠం కడపకి 14 కిలోమీటర్ల దూరంలో పుష్పగిరి గ్రామంలో ఉండేది. ఈ విశిష్టత తెలిసినటువంటి అఘోర శివాచార్యులు అనేటువంటి ఒక సన్యాసి లాంటి వ్యక్తి ఆ పీఠాన్ని ఉద్ధరిస్తున్నటువంటి సమయంలో 1,00,000 మందితో ఇక్కడ నేను సదస్సు ఏర్పాటు చేస్తాను అని చెప్పి 1,00,000 మంది వచ్చి ఆ పీఠంలో దర్శనం చేసుకునేటువంటి గొప్పతనాన్ని కల్పింప చేయడం, ఇవన్నీ తెలిసినటువంటి ఆదిశంకర్లు వారి యొక్క పరంపరలో 12వ పీఠాధీశ్వరులైనటువంటి విద్యారణ్యులు ఈ యొక్క పీఠం గొప్పతనం తెలిసి, ఇది ఎవరికి తెలియనటువంటి విషయం, ప్రతి ఒక్కళ్ళు మాది శివలింగం అని ప్రగల్భాలు కొట్టుకుంటున్నటువంటి ఈ యొక్క పీఠం విశిష్టత 12వ పీఠాధిపతులైనటువంటి విద్యారణ్యులు 5వ పీఠమైనటువంటి చంద్రమౌళీశ్వరుని ఈ యొక్క పుష్పగిరి పీఠానికి సంచార పీఠంగా 2వ సంచార పీఠంగా పెడుతూ ఆ పీఠంలో ఒక యతీశ్వరుని తరువాత ఈ పీఠం సంచార పీఠంగా స్థాపన చేసి ఆంధ్రదేశానికి ఈ పీఠాన్ని అప్పగించడం, ఆనాటి నుంచి శంకర పీఠంగా అద్వైత పీఠంగా మారి ఈ యావత్ దేశాన్ని జగద్గురువులు సంచారం చేయడం, అలాగే అన్ని పీఠాల్లో పీఠానికి 4 పీఠాలకి 4 వాక్యోపదేశాలు ఉండడం, వాటిలో ఈ యొక్క పీఠానికి 4 కూడా ఈ యొక్క పీఠానికి సంబంధించినవిగా ఈనాటికి కొనసాగుతున్నటువంటి పీఠం పుష్పగిరి పీఠం. అక్కడ ప్రధానమైనటువంటి దేవుడు చంద్రమౌళీశ్వరుడు కాబట్టి వారికి మా గురువులకి అత్యంత ఇష్టమైనటువంటి దేవతగా వారిని పూజ చేస్తే అనుగ్రహం కలుగుతుంది అనేటువంటి భావనతో వారి యొక్క ఆశీర్వాదంతో ఈ చంద్రమౌళీశ్వరుడి స్వామిని ఇక్కడ ప్రతిష్ఠింపజేయడం. కార్తీక మాసంలో 40 రోజులు కూడా ఇక్కడ రుద్రాభిషేకం, మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం చేయడం, ఈ 45వ రోజున ఇక్కడ నీళ్లు తీసుకొని చక్కటి రుద్ర హోమం చేయడం ఇక్కడ మేము చేస్తున్నటువంటి ఒక క్రియ. రమణమూర్తి గారు పుష్పగిరి పీఠానికి ఈ మూర్తిని అంకితం చేసి వెళ్ళిపోయినారు. అదే సమయంలో ఇక్కడ విశేషం ఏంటంటే ఆనాటికే దేవ్ సింగ్, ఇందిరాగాంధీ ప్రధానమైనటువంటి కాంగ్రెస్ వీరులందరూ పెద్దవాళ్ళందరూ ఈ యొక్క అమ్మవారి దర్శనం చేసుకొని రోసయ్య గారు, అంజయ్య గారు మొదలైనటువంటి వాళ్ళందరూ అమ్మవారి ఆశీర్వాద బలంతో సీఎంలుగా అమ్మవారి ఆశీర్వాదాన్ని పొందారు. అటువంటి శక్తి సామర్థ్యం కలిగినటువంటి అమ్మవారికి మహావిద్యా పారాయణం చేయడం అనేది విశేషమైనటువంటి ఒక పూజాక్రియ. ఇందులో ఇంకా విశేషం ఏమిటి అంటే ఈవిడ వనదుర్గ కాబట్టి ఎంత సాధారణమైనటువంటి విశేషమైనటువంటి కోరికలు కాకుండా చిన్న కోరికలతో అమ్మవారికి కూరగాయలు సమర్పించి ఒక 11 రకాల కూరగాయలు, అది కూడా కిలోలు కాదు, ఒక 1/2 కిలోనో 3/4 కిలోనో అన్ని కూరలు 11 సమర్పించి అమ్మవారికి తమ కోరికలను తీర్చమని వేడుకుంటే అమ్మవారు వారి కోరికలని తీరుస్తూ ఉంటుంది. అదేవిధంగా ప్రతి దసరాల్లో కూడా అమ్మవారికి విశేషంగా ఏదన్నా కార్యక్రమం మొదలుపెట్టి
సున్నాలు వేయడము, లేకపోతే నవరాత్రులకి సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలు మొదలు పెడుతున్నామని తెలియజేయడము. కానీ మొదలు పెడితే ఈ జగన్మాత యొక్క విశిష్టత ఏమిటంటే ఆ రోజు ఖచ్చితంగా బ్రహ్మాండమైనటువంటి వాన కురుస్తుంది ఈనాటికి కూడా. ఇది అమ్మవారి యొక్క ఉనికిని, అమ్మవారి గొప్పతనాన్ని తెలియజేసేటువంటి ఒక గొప్ప లక్షణం. అయితే పుష్పగిరి స్వామి వారి దగ్గర ఉన్నటువంటి వనదుర్గ అమ్మవారికి ఎప్పుడూ కూడా నేనే పూజా పురస్కారాలు చేస్తూ ఉండేవాడిని. అయితే ఏదో ఒక కోరిక కలిగి నేను స్వామివారిని వేడుకోవడం, ముందర కోపడ్డప్పటికీ కూడా ఈ అమ్మవారి ప్రాశస్త్యాన్ని అంత తెలిసిన వారు ఏ కారణం చేతనో సాయంకాలానికల్లా నేను పొద్దున కోరడం, పొద్దున వద్దన్న వారు సాయంత్రానికల్లా ఈ యొక్క మూర్తిని తీసుకొచ్చి నాకు ఇచ్చేసి కొబ్బరికాయ కొట్టి హారతిచ్చి వెళ్ళుకోవడం బాగా చేసుకో. ఈ కూడా వనదుర్గ ప్రత్యంగిర గగడాముఖి అమ్మవారు అని తెలియజేయడం. నేను ఇక్కడ ఒక కిరాయి ఇంట్లో ఉంటూ ఆ అమ్మవారిని సేవ చేస్తుండేవాడిని. కారణాంతరాల్లో ఈ దేవాలయం కట్టి ఈ యొక్క మూర్తిని అందులో ప్రతిష్ఠింపజేయడం, కేవలం వనదుర్గగా ఉండకూడదు అనేటువంటి ఆకాంక్షతో రాజరాజేశ్వరి అమ్మవారిని మా గురువులు పూజ చేసేటువంటి చంద్రమౌళీశ్వరుడి యొక్క ప్రతిరూపంగా శివలింగాన్ని కూడా ఇక్కడ ప్రతిష్ఠింపజేయడం మా గురువు గారి యొక్క ఆశీర్వాద బలంతో జరిగింది. ఇంతటి విశిష్టత జరిగి ఇంచుమించుగా 30 సంవత్సరాలుగా ఆ వనదుర్గా వచ్చి ఈ స్థానాన్ని ఎన్నుకొని ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకోవడం, పూజా పురస్కారాదులన్నీ కూడా నేనే నిర్వర్తించడం మా గురువు గారి యొక్క ఆశీర్వాదంతో ఇక్కడ కొనసాగుతున్నటువంటి లక్షణం. అమ్మవారికి మనం పూజించేటప్పుడు మనం చేయవలసిన ఏదన్నా ఎలా పూజించాలి అమ్మవారిని? మనం ఎంత భక్తి శ్రద్ధలో చేసా కూడా ఒక్కొక్కసారి మన వల్ల ఏదో ఒక తప్పు జరుగుతుంది. ఆ తప్పులని మనం ఎట్లా సరిదిద్దుతాం? ఈనాడు కూడా మాతృ స్వరూపిణి అయినటువంటి జగన్మాతకి జనం అనుకునేటువంటి పొరపాట్లు జరగవు. ఎందువల్ల జరగవు అంటే అమ్మాని పిలిచినప్పుడు బిడ్డ పిలిచినటువంటి పిలుపుతో జగన్మాత అయినటువంటి మన తల్లి అయినటువంటి స్త్రీ ఎంత చక్కగా బిడ్డ యొక్క కోరికల్ని గాని, వాళ్ళకున్నటువంటి ఆశల్ని గాని, వాళ్ళ మనసులో ఏ కోరికలు ఉన్నాయో అన్నిటిని గాని గమనించి బిడ్డకి తల్లి ఏ విధంగా అయితే కోరిన కోరికలన్నీ తీరుస్తూ ఉంటుందో అదే విధంగా ఈ జగన్మాత అయినటువంటి ఈ అమ్మవారు చక్కగా మన అందరి కోరికలు తీర్చేటువంటి జగన్మాత చల్లని తల్లిగానే నేను చూసినటువంటి దైవం. ఆవిడ ఏనాడు ఆగ్రహించడం కానీ, భక్తుల్ని శపించడం కానీ ఇవన్నీ జరుగుతాయి అని నేను అనుకోవడంలో ఏమాత్రం సందేహం లేదని అనుకుంటున్నాను. ఏదన్నా పని ప్రారంభించే ముందు అమ్మవారికి వచ్చి పూజ చేసుకోవాలనుకోండి, మనం మీరు చెప్పినట్టు 11 రకాల వెజిటేబుల్స్ తీస్తారు. దాంతో పాటు ఇంకా ఏమి అమ్మవారికి ప్రీతి? ఎప్పుడు కూడా ఏ దేవత కూడా ఆశించడం అనేది జరగదు. వాళ్ళ యొక్క కోరికల్ని బట్టి వాళ్ళే మొక్కుకుంటారు భక్తులు. అమ్మ నాకు అంత జరిగితే దానిలో కొంత భాగం నీకు ఇస్తాము తల్లి అని. ఇట్లా వాళ్ళు మధ్యగట్టి అమ్మవారిని వాళ్ళ యొక్క కోరికలు తీర్చుకోవడమే తప్ప దేవతా స్వరూపము ఎవరిని ఏమీ ఆశించదు. అయితే ఇక్కడ ఉన్నటువంటి వనదుర్గ కాబట్టి ఆ వన సాంప్రదాయానికి సంబంధించినటువంటి పూలలతో అమ్మవారిని శాంతింపచేయడం అనేది ఇక్కడ జరుగుతున్నటువంటి విషయం. అయితే ఈ అమ్మవారికి చాలా విశేషమైనటువంటి పూజలు జరగడం పరిపాటి. ఇక్కడ గొప్పతనం ఏమిటి అంటే వనదుర్గ అమ్మవారికి
మహావిద్య పారాయణం, అలాగే లలితా సహస్రనామ పారాయణం, వనదుర్గా సహస్రనామ పారాయణం, అలాగే శ్రీ సూక్త దుర్గా సూక్తాదులతో అభిషేకాలు, అలంకారం, ఇవన్నీ మన తృప్తి కోసం మనం చేసుకుంటున్నటువంటి క్రియలు. అయితే జగన్మాతని మనస్సు పూర్తిగా ఆ వనదుర్గా అమ్మవారి యొక్క మూలమంత్రాన్ని ఎవరైతే అర్హత కలిగిన వాళ్ళు జపం చేసుకుంటారో అంతటి శక్తిని ఆ అమ్మవారు ఆశీర్వాదాన్ని కలిగింప చేస్తూ ఉంటుంది. అందరూ కలిగినటువంటి వాళ్ళందరూ ఆ అమ్మవారి కృపకి ఆశీర్వాదానికి పాత్రలు అవుతూనే ఉంటారు. స్వామి, ఈ టెంపుల్ స్టార్ట్ చేసినప్పుడు మీరు ఏమేం పూజలు యజ్ఞాలు చేశారండి? ఏ దేవతకైనా ప్రతిష్టా క్రియ అనేది ఒకటి ఉంటుంది. అది 3 రోజులు కార్యక్రమం కానీ 5 రోజుల కార్యక్రమం కానీ ఈ విధంగా వారి వారి ఇష్టానుసారం వారి వారి శక్తి కొలది 11 రోజులు కూడా చేసేటువంటి క్రియలు ఉంటాయి. అయితే ప్రతిష్టా క్రియల్లో ఏ విధంగా చేశారంటే చిన్నగా నోటితో చెప్పేటువంటి పద్ధతి కాదది. ప్రత్యక్షంగా గమనించి గణపతి పూజతో మొదలయ్యి ప్రతిష్టాంతం వరకు కూడా చాలా పెద్ద క్రియలు ఉంటాయి. అవన్నీ జరిగి ఈ యొక్క ప్రతిష్టా క్రియతో పరిపూర్ణమైనటువంటి ప్రతిష్టా కార్యక్రమంలో యంత్ర ప్రతిష్ట అనంతరం మూర్తి ప్రతిష్ట జరిగి అమ్మవారిని ఇక్కడ స్థాపన చేయడం జరుగుతుంది. ఎలా పొద్దున ఎలా పూజ యథావిధిగా షోడశోపచార పూజలతో అమ్మవారికి పొద్దున సాయంత్రం పూజ జరుగుతుంది. ఇది ఈ యొక్క ఆలయాన్ని ఒక మారుమూల ఉంది కాబట్టి ఇష్టానుసారంగా ఎవరు పడితే వాళ్ళు వస్తే ఒప్పుకొని ఏదో చేయడం అనేది ఇక్కడ జరగదు. అమ్మవారికి మాత్రం నిత్యము ధూపదీప నైవేద్యాలతో అమ్మవారిని అర్చించడం జరగడం ఇది నాకు చేతనైనంత వరకు ఈ రోజు వరకు జరుగుతున్నటువంటి క్రియ. ఎవరైనా వచ్చి ఇక్కడ అమ్మవారిని సేవించుకోవాలని ఎలా సేవించుకోవచ్చు? అంతటి అంటే విశేషంగా పూజ చేసుకునే వాళ్ళు అయితే ఈ రోజు వరకు ఎవరు రావడం లేదు. నాకు తోచి నవరాత్రులు చేయడం, కార్తీక పౌర్ణమి రోజున అమ్మవారి స్థాపన చేశాను కాబట్టి ప్రతిష్టా దినంగా ఆ రోజు పూజ చేయడం, అలాగే నేను చాలా కాలంగా అంటే 62 సంవత్సరాలుగా శబరిగిరి యాత్ర చేస్తున్నాను కాబట్టి ఈ యొక్క అయ్యప్ప భక్తుడిగా అమ్మవారి భక్తుడిగా ఇక్కడ ఒక విశేషం ఏంటంటే పూర్ణ దీక్షాపరులైనటువంటి అమ్మవారి భక్తులందరూ పాతకాలం నుంచి కూడా అయ్యప్ప భక్తులై ఉండడం అనేది చాలా విశేషమైనటువంటి ఒక విషయం. ఇది కేరళ రాష్ట్రంలో తమిళనాడు రాష్ట్రంలో మాత్రమే తెలిసినటువంటి ఒక క్రియ. ఆ విధంగానే నాకు కూడా అమ్మవారి భక్తితో పాటు అయ్యప్ప పూజా విధానం, అయ్యప్ప పూజ చేయడం అనేది కూడా అగ్గినటువంటి ఒక లక్షణం. 62 సంవత్సరాలుగా శబరిమలకి వెళుతూ శబరిమలలో మా గురువు గారైనటువంటి జయంతీశ్వరయ్యర్ గారు, వారి గురువులు పాలా భాస్కరయ్యర్ గారు, వారు శబరిమలలో తిరువాభరణాలకి ప్రాధాన్యత వహించి వారి చేతుల మీదుగా తిరువాభరణాలు వచ్చేవి. అదే విధంగా వారు నాకు అప్పజెప్తూ ఆ స్థానాన్ని నాకు అందజేసినందువల్ల 22 సంవత్సరాలు శబరిగిరిలో తిరువాభరణాలు నేను తీసుకురావడం, ఆ ప్రాధాన్యత వహించడం జరిగి తదనంతరం ఆ భక్తి ప్రాధాన్యత తగ్గిపోయినందువల్ల చూసి ఇష్టపడలేనటువంటి స్థితిలో ఆ స్థానాన్ని నేను తప్పుకుని మామూలు భక్తుడిగా ఈ రోజుకి 62వ సంవత్సరం అయినటువంటి ఈ సంవత్సరంలో శబరిగిరి యాత్ర సాధారణ భక్తుడిగా శబరిగిరికి వెళ్తున్నాను. ఈ మధ్యలో అయ్యప్ప స్వామి మాల వేసుకుంటున్నారు కదా, అయ్యప్ప మాల వేసుకున్నప్పుడు చాలా మంది 1 రోజు, 3 రోజులు, 5 రోజులు
అలా వేసుకుంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? అసలు సాంప్రదాయమే నాశనమైపోతోంది కాబట్టి ఆ తిరువాభరణానికి వెళ్ళడానికి నేను మానుకోవడానికి కారణం 45 రోజులు చక్కగా దీక్ష చేసి 41వ రోజున ఇరుముని కట్టుకొని శబరిమలకు వెళ్ళడం సాంప్రదాయం. ఈ కాలమానంలో ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళుగా భక్తికి సంబంధం లేకుండా, దీక్షకి సంబంధం లేకుండా వాళ్ళ గురువుల యొక్క ప్రాతిపాద్య దీనివల్ల అందరూ 11 రోజులు వేసుకోవడం, 20 రోజులు వేసుకోవడం, 30 రోజులు వేసుకోవడం ఇది ఒక చెప్పుకోలేనటువంటి తప్పుడు పనిగా నేను తెలియజేస్తూ చెయ్యకూడనటువంటి పనిని చేస్తున్నారు. ఇది సరి అయినది కాదు. 41 రోజులు దీక్ష చేయాల్సిందే. వారి వీలుని కట్టి 41వ రోజు తర్వాత ఖచ్చితంగా ఇరుముడి కట్టుకొని శబరిమలకు వెళ్ళాలి. అది స్వామివారే నాకు మండల దీక్ష చేసి ఇరుముడి కట్టుకొని నా కొండకి వచ్చిన వాళ్ళ కోరికలు నెరవేరుస్తాను అని స్వామివారు తెలియజేయడం అనేది ఆనాడు వారు వందల రాజ్యాన్ని పాలించినటువంటి ఆ సమయంలో వారు ఈ యొక్క శబరిగిరికి వచ్చేసే సమయంలో తెలియజేసినటువంటి విషయం. పంతులు గారు, మీకు ఆస్ట్రాలజీలో చాలా పేరు ప్రతిష్టలు ఉన్నాయి. మీకు దాని గురించి మాకేమైనా చెప్పండి. ఎన్నో వేల పుస్తకాలు మీరు చదివారు. ఏదన్నా ఒక్క మీకు ఇష్టమైన జ్యోతిష్యంలో నాకు ఏమాత్రం ప్రవేశం లేదమ్మా. ఆ అమ్మవారు కానీ అయ్యప్ప స్వామి వారు కానీ నా నోటి నుంచి ఏదన్నా పలికిస్తే 2 మంచి మాటలు చెప్పడానికి నేను ఇష్టపడతాను. జ్యోతిష్యం కానీ న్యూమరాలజీ కానీ ఇటువంటి విషయాలని కూలంకషంగా తెలుసుకుని దాని యొక్క విశిష్టత పూర్తిగా తెలుసుకొని చెప్తే తప్ప మంత్రశాస్త్రము, వేదము ఎంత గొప్ప విషయాలు అంతటి సమానమైనటువంటి విషయాలే జ్యోతిషం కూడా, వాస్తు కూడా. వాటిని చిల్లరగా చెప్తూ దానిపైన జీవనం సాగించుకోవాలి, దానిపైన జీవన కృతిని తెచ్చుకోవాలి అనుకోవడం చాలా పొరపాటమ్మా. దానివల్ల జనులు, భక్తులు అందరూ కూడా దెబ్బతినేటువంటి తప్పుడు పనులు మనం చేయకూడదు. తెలియకుండా తెలుసుకోనేటువంటి విషయాన్ని తెలియజేయకూడదు. ఇది తప్పుడు పని. అమ్మవారు మీకు ఎన్నో విధాలుగా మీకు మీ తోడుగా నీడగా ఉన్నారు కదా స్వామి. మీకు మీ మనసుకు దగ్గరగా ఉన్న ఏదైనా ఒక ఇన్సిడెంట్ మీ లైఫ్ లో? వనదుర్గ అమ్మవారు మా ఇంటికి వచ్చేసరికి మా ఇంట్లో ఆడవాళ్ళు, నా భార్య కామేశ్వరి, నా పిల్లలు ఆ గదిలోకి వెళ్ళడానికి భయపడేటువంటి వాళ్ళు. ఎందువల్లంటే ఈ వనదుర్గ అమ్మవారు 4 రూపాల్లో 4 వేళలా మారుతూ చాలా విచిత్రంగా ఆవిడ యొక్క శక్తి ప్రదర్శనని తెలియజేస్తూ ఉండేది. ఎవరన్నా వస్తే లోపలికి వెళ్ళడానికి, గదిలోకి వెళ్ళడానికి భయపడేటువంటి వాళ్ళు. అయితే గురువు గారి యొక్క ఆశీర్వాదం తీసుకుని వనదుర్గ యంత్ర ప్రతిష్ఠ చేస్తే ఈ యొక్క ఉధృతం తగ్గి అమ్మవారు శాంత స్వరూపానికి వస్తుంది అనేటువంటి భావంతో వారి యొక్క ఆశీర్వాద బలంతో నేరుగా అమ్మవారికి యంత్రానికి మంత్రానుష్ఠానం చేసి దారపోసి ఆ యంత్రాన్ని అమ్మవారి కిందట స్థాపన చేయడం, తరువాత ఈ యొక్క స్థానంలో అమ్మవారు దేదీప్యమానమై కన్నుల పండుగగా అందరినీ ఆశీర్వదించేటువంటి జగన్మాత వనదుర్గగా చాలా శాంత స్వరూపుడిగా అమ్మవారి మారిపోవడం ఈ యొక్క స్థానంలో ప్రతిష్ఠింపజేయడం జరిగింది.
ఈ రోజు అమ్మవారికి మనం పూజ చేస్తున్నాం కదా స్వామి, ఈ రోజు ప్రత్యేకత ఏంటి స్వామి? అమ్మవారితో పాటు శారదా చంద్రమౌళీశ్వరులు మా గురువు గారికి అత్యంత అభిమానమైనటువంటి ఇష్టమైనటువంటి వారు ఉపాసన చేసేటువంటి దేవుడు శారదా చంద్రమౌళీశ్వరుడు. శారదా చంద్రమౌళీశ్వరుడు అనేటువంటి పేరు ఎందుకు వచ్చిందంటే, పుష్పగిరి పీఠంలో ఆదిశంకరులు పుట్టే నాటికే కొన్ని వందల ఏళ్లుగా అక్కడ పీఠం ఉండడం, ఆ పీఠాల్లో చాలా విశేషమైనటువంటి శాక్తపీఠంగా, గోళక మఠాలుగా, శివ ధన్యవాదాలండి మీకు. మీ సమయాన్ని మాకు ఇచ్చారు. మాకు ఎంతో ఎంతో నేర్పుతో ఎన్నో విషయాలు చెప్పారు. చాలా ధన్యవాదాలండి. సంక్షేమం.